నెల్లూరులో 5 కోట్ల రూపాయల విలువైన రైతుల ధాన్యాన్ని దోచుకున్న మిల్లర్లపై కేసులు పెట్టారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ నేతలు. రైతుల ధాన్యాన్ని దోచుకున్న పోలీసులు చూసి చూడనట్లు కూడా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు వారు. దానికి నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద ర్యాలీ కూడా నిర్వహించారు. బోర్డు పైకెత్తండి, పైకెత్తండి, కలపడేటట్టుగా అందరూ పైకెత్తండి, మొత్తం పైకెత్తండి. అధికారులు స్పందించాలి, స్పందించాలి. ధాన్యానికి తగిన నగదన్నా చెల్లించాలి. అరెస్ట్ చేయాలి రైతులను. ఈ సందర్భంగా సిపిఐ నేత లీలామోహన్ మాట్లాడుతూ రైతుల దగ్గర నుంచి 2200 పుట్ల ధాన్యాన్ని మిల్లు యజమాని సేకరించారని, అయితే ఆ డబ్బులను రైతులకు చెల్లించకపోగా రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చిన ధాన్యాన్ని పలువురు రైస్ మిల్లర్లు ఎత్తుకు వెళ్లిపోయారంటూ కూడా చెప్తున్నారని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతులను మోసం చేయడం, రైతులకు డబ్బులు వెంటనే ఇప్పించాలి, రైతులకు యాజమాన్యాలు వెంటనే ఇవ్వాలి, రైతులకు తిరిగి డబ్బులు వెంటనే ఇవ్వాలి, ధాన్యం తీసుకున్న రైతులకు డబ్బులు వెంటనే ఇప్పించాలి. రైతుల ధాన్యాన్ని రైతులకు తిరిగి